ఒక మీడియా రిపోర్టర్ నిన్న రోజు నన్ను ఇంటర్వ్యూ చేసేవాడు, ఎన్నో సంవత్సరాలు. ఒక తొక్కలక్కల పిచ్చికొక్క కరిసినట్టు కరుస్తున్నాడు, 15 నిమిషాలు అరుస్తున్నాడు, కరుస్తున్నాడు, ఎడిట్ చేసి పెట్టుకుంటుంటున్నాడు. ఏమనంటే మీరు నా మీద కేసు పెట్టుకుని, నీ మీద నేనెందుకు కేసు పెడతానని. నేను కేసు ఎవరి మీద పెట్టాను? మోదీ మీద పెట్టాను, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే. ఒక రిపోర్టర్ మీద నేనెందుకు పడతాను? ఒక రిపోర్ట్ని, TV9 రిపోర్ట్ని గాయపరిచారని వెళ్ళి మోహన్ బాబు నువ్వు సారీ చెప్పు లేకపోతే అరెస్ట్ చేస్తా అన్నా. దాన్ని అలా కూర్చున్నా 350 రిపోర్టులతో. నేను రిపోర్టర్స్తో ఉన్నాను. ఎవడో ఒకరిద్దరు పిచ్చి కుక్కలాగా అరిస్తే రిపోర్ట్స్ నాకు దూరం చేయలేరు, హిందువులు నాకు దూరం చేయలేరు. ప్రతి హిందువులకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, వారిని కాపాడమే నా బాధ్యత. వాళ్ళేంటి గొడవలు పెడతారు మనకి. నేను హిందువునే, యేసు ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేడని తెలుసుకొని ప్రభువుని నమ్ముకున్నాను. కనుక ఈ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు డిమాండ్ చేస్తున్నాను? 3 మెయిన్ డిమాండ్. ఒకటి, ప్రవీణ్ పగడాల కేసులో సిబిఐ ఎంక్వైరీ చేయించండి. 2, ఇప్పుడున్న సీసీ ఫుటేజీలన్నీ ప్రిజర్వ్ చేయండి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్నీని. 3, వెంటనే పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెట్టండి. లేదా నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలుసు. కనుక ఇది తక్షణమే శాంతి రావాలి అంటే, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు బాగుపడాలి అంటే, దేవుడు మిమ్మల్ని దీవించాలి అంటే ఇది అన్యాయం కాదా? చూసారా, వెంటనే నేను 4-5 పంచులు కొట్టబోయేసరికి మార్చి 15 చూడండి, ఈ లెటర్ చూడండి, ఇది చూడండి, మార్చి 5ని అదే పవన్ కళ్యాణ్, మరలా అదే OSD కే ఆనంద్. చూడండి కింద నేను సంతకం పెట్టాను ఈ సర్టిఫైడ్ అని. మార్చి 5ని ఏమంటాడు? మేము ఫిబ్రవరి 10ని చేసిన రిలీజు తప్పు, క్రైస్తవుల మీద దాడిని గమనించాం. అలాగ అనలేదు, నోటితో రాతపూర్వకంగా అన్నారు. ఏమని? మేము రిలీజ్ చేసిన ఫిబ్రవరి 10ది ఆ జీవోను రద్దు చేసుకున్నా. ఎందుకు రద్దు చేసుకున్నా? కే ఆనంద్ ఆయన ఐఏఎస్నా? ఐఏఎస్ IPS అయ్యాడు. IPS రిలీజ్ చేయరు, IAS అనుకుంటా, లేదా ప్రమోషన్లో అయ్యాడు. నీకెందుకయ్యా ఇలాంటి పని? మళ్ళీ నా పేరు పెట్టుకున్నావు ఆనంద్ అని. నువ్వు ఆనందంగా బతకాలంటే ఇలాంటి పనులు చెయ్యి. ఆయనకంటే చదువు లేదు, ఆయనకంటే బుద్ధి లేదు, ఆయనకంటే తెలివితేటలు లేవు, ఆయనకంటే జ్ఞానం లేదు. ఆయన ఆర్టికల్ 2 లక్షల పుస్తకాలు చదివాడు, కానీ ఆర్టికల్ 14, 19, 21, ఆర్టికల్ 25 ఇవి ఎప్పుడైనా చదివాడో లేదో నాకు తెలియదు. చదివినాడు ఇలాంటి పనులు చేయడు. ఒక మంత్రిగా అర్థం చేసుకోవాలి. చట్టాలు ఉన్నాయి ఇక్కడ. ఒక జడ్జి 50 కోట్ల ఇంట్లో దొరికేనా? అందరి జడ్జీలు మనం దూషించకూడదు. There are most of the judges are honorable. I'm seeing in AP High Court, Telangana High Court, in the Honorable Supreme Court.